హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈరోజు కాదు, చాలా రోజులైంది. మేమైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి కడప నేను ఫ్లైట్లో వెళ్ళాను అనమాట. ఫ్లైట్లో నేను మా సారు బస్సులో ప్రయాణం చాలా జర్నీ ఎక్కువ ఉంటుందని అసలు ఫ్లైట్లో కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి ఒక్కసారి వెళ్ళాలని నా కోరిక తీర్చవా అంటే మా సారు తీసుకెళ్ళాడు అనమాట. అదే అనమాట, ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనమాట. మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. ఏదో ఎయిర్పోర్టు అంటే మన గన్నవరం ఎయిర్పోర్ట్ మనకు దగ్గరేమో అన్నట్టు ఎగురుకుంటా బండి మీద వెళ్ళాను. విజయవాడ నుంచి అంత దూరం పోలేక చచ్చిపోయామండి. 3-4 సార్లు దిగాను అనమాట నేను. చూసారు కదా, ఇదైతే ఎయిర్పోర్టు వెళ్ళే దారి అనమాట. కానీ చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. చూసారు కదా, ఇదనమాట ఎయిర్పోర్టు. అసలు ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఇంతవరకు చూడలేదు. గన్నవరం మాకు దగ్గరలో ఉన్న గన్నవరం, మాకు దగ్గరేమీ కాదు, చాలా దూరము గన్నవరం అన్నమాట. మా గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. చూసారు కదా, ఇదనమాట ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మొత్తం మీకు కూడా లొకేషన్ మా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూపించాలని నేను వీడియో తీశాను అనమాట. చూసారు కదా, ఇదంతా గ్రౌండ్ అనమాట. బయట ఇదంతా గ్రౌండ్, మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. చూసారు, ఎంట్రన్స్లో అయితే విమానాశ్రయం అని చెప్పేసి రాసి అయితే ఉంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. అక్కడంతా చాలామంది అయితే వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. కానీ చాలామంది ఎయిర్పోర్ట్కి దింపడానికి వచ్చిన వాళ్ళంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ కొంతమందిని పంపించేటప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. నాకే బాధ అనిపించింది. పాపం ఎంత దూరం వెళ్ళి ఎన్ని రోజులు ఉండాలో ఏంటో అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. అవునా, కువైట్ వెళ్ళే వాళ్ళు, ఇలానే సౌదీకి వెళ్ళే వాళ్ళు విడిచిపెట్ట సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తారు కదా, వాళ్ళైతే ఏడుపులు పెడబొబ్బులు నేనైతే బాగా చూశాను. నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. చూశారు కదా, మా ఆయన గారు అయితే ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నాడు. నేను కూడా అలా 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 దిగాను అనమాట. తీసేది నన్ను కూడా దింపు, నువ్వు ఒక్కడేనా ఏంటి దిగేది, నేను కూడా దిగాలని చెప్పేసి నేను కూడా దిగానమాట. ఆ బురకాలో ఎవరో అనుకున్నారు, నేనే బురకా లేకుండా కనిపించాను కదా, ఇప్పుడు బురకాలో ఉన్నానమాట. అసలుకే మనం సెలబ్రిటీ ఎక్కడైపోతాము అని చెప్పేసి బురకా వేసుకొచ్చాం అనమాట. మళ్ళీ ఎవరు ఈ ముబీనా టైలర్ కదా అని చెప్పేసి ఎక్కడ సెల్ఫీలు దిగుతారో అని చెప్పేసి మొహానికి మాస్క్ అయితే తీశారనమాట. ఎవరైనా గుర్తిస్తారేమోనని. మనకు అంత లేదనమాట, ఎవరు గుర్తించలేదు. అంటే మనకి ఇంత దూరానికి మనకి పరిచయం అయితే లేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడే ఫోటోలు దిగాము. ఆ సార్ని ఫోటో తీయమంటే కిందకి మీదకి ఎలా తీశాడో చూడండి. ఈ ప్రేమ్ కిందకి వచ్చింది, కెమెరాని అడ్డంగా నిలువుగా ఎలా తిప్పుతున్నాడో. నేను లాంగ్ వీడియో పెట్టుకుంటాను మంచిగా తీయమంటే అసలు ఆ వీడియో రూపురేఖలు లేకుండా తీశాడనమాట. అలా ఉందన్నమాట. చూశారు కదా, విజయవాడ విమానాశ్రయం అని చెప్పేసి 3 భాషల్లో రాసిందనమాట. ఇదనమాట ఎంట్రన్స్. అస్సలు లోపల ఉందండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ కానీ ఏమీ చూడలేదనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటం కూడా. నాకు కొంచెం ఆనందంగా ఉంది కాబట్టి నేను కూడా వీడియో తీసి పెట్టాలి, మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి పెట్టాను. చూసారు కదా ఎలా తీసాడో మా సారు. నేనేమో వెళ్తూ ఉన్నాను అనమాట, మా సార్ తీస్తూ ఉన్నాడు. పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇందులో మా ఊరమ్మాయి కూడా పనిచేస్తుంది. మా ఊరమ్మాయిని అయితే కలవలేకపోయామన్నమాట. డైరెక్ట్గా వెళ్ళిపోయాము, ఫ్లైట్ ఎక్కేసాము, మా పని మేము చూసుకున్నాము అనమాట. వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ బస్ మీదే వచ్చాము. ఫ్లైట్ మాత్రం ఒకసారి అనమాట నేను ఎక్కింది. రాను పోను కాదు, వెళ్ళటానికి మాత్రమే నేను ఫ్లైట్ ఎక్కాను. రావటానికి మాత్రం ఏదో బస్సులోనో అందులో తంటలు పడుకుంటూ వచ్చాను అనమాట. చూశారు కదా, ఇది క్యాంటీన్ అనమాట. ఇది క్యాంటీన్. కానీ ఎయిర్పోర్టు ఇంత చక్కగా నీట్గా ఉంటుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. చూసారు కదా, క్యాంటీన్లో కూర్చున్నా. ఏమైనా తిందాం రా అని నేనే పిలుచుకొచ్చాను అనమాట. మనం ఆకలికి అస్సలు ఉండలేము, కాకపోతే ఒక అలిగితే తప్ప తినకుండా ఉండేది. చూసారు కదా, కొన్ని కోతి పనులు కూడా చేశాను అనమాట. ఇక్కడ ఇదిగోండి వచ్చేసాము, ఎక్కటానికి వచ్చామన్నమాట. దాన్ని చూడంగానే నాకు మామూలుగా లేదు, ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగిందనమాట. కానీ సీట్లు చూసేసరికి బుడ్డగా ఉన్నాయి. మరి ఎంత బుడ్డగా ఉన్నాయి ఏంటి అంటే, ఎందుకులే నీకోసం స్పెషల్గా సీట్ వేపిస్తా అన్నాడు మా ఆయన. కానీ వేపించలేదనమాట. మేమైతే ఈ 2 సీట్లలో కూర్చున్నాం. చూసారా ఎంత పెద్దగా ఉందో. బయట నుంచి విమానాలు పోతుంటే ఏదో బొమ్మ విమానం లాగా ఉండేది, కానీ లోపల చూసారా ఎంత పెద్దగా ఉందో. నాకైతే మాత్రం సూపర్ అబ్బా, నాకు మామూలుగా లేదు. విమానం అంటే ఇలా ఉంటుందా, నా లైఫ్లో ఈ విమానం చూసా.
ఎక్కాను చాలు అది అనుకున్నాను అనమాట. చూశారు కదా, ఇలానే పోయేటప్పుడు కూడా వీడియో తీశాను, చూద్దరు కానీ నేనైతే హ్యాపీ అనమాట. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, చూశారు కదా, లేచింది 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 అలా ఉందన్నమాట. మామూలుగా లేదు. లేచేటప్పుడే కొంచెం కడుపులో తిప్పిందిలే కానీ తర్వాత బాగుందబ్బా. విమాన ప్రయాణం సేఫ్ ప్రయాణం అందో లేదో నాకైతే తెలియదు. నేను విమానం ఎక్కంలోనే హైదరాబాద్లో విమానం కింద పడింది చూడండి, అదే గుర్తొచ్చింది అనమాట నాకు. కొంచెం భయంతో కూడిన ఆనందం కూడా కలిగింది నాకు. అలా ఉంది. కానీ అసలు చూస్తుంటే అసలు కింద చిన్న పిచ్చుక పిల్లల్లాగా ఉన్నారు. చూశారు కదా, ఇదంతా లొకేషన్ అన్నమాట. కింద లొకేషన్ అంటే విజయవాడ గన్నవరం ఉన్న ఏరియా అనమాట. చూశారు కదా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది విమాన ప్రయాణం చేశారు? మీలో ఎంతమంది ఫస్ట్ విమానం ఎక్కేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో నాకైతే కామెంట్ చేయండి. చూశారు కదా, ఎంత చిన్న చిన్న చీమల్లాగా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటుంది, ఇలానే చూడాలని నేను ఎప్పటి నుంచో అసలు విమానం ఎక్కుతానా లేదా అని కూడా అనుకున్నాను అనమాట. చూసారా, కానీ నాకు వీడియో తీయటం కరెక్ట్గా రాలేదు, అడ్జస్ట్ అవ్వండి. ఇదైతే ఒక మిర్రర్లో నుంచి కింద మాత్రమే ఫోన్ అయితే వీడియో తీసుకొని ఇచ్చేయడానికి అయితే లేదు, అలో లేదు. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పారు. స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్ ఫ్లైట్లో మోడ్లో పెట్టేశాను. ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇలా అయితే నా విమాన ప్రయాణం సాగింది. కానీ లాస్ట్ దాకా అయితే నేను తీయలేదు వీడియో అయితే. నేను ఇంతవరకే తీసాను అనమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.